الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد. ప్రియ వీక్షకులారా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను మనం వినడం, వాటిని తెలుసుకోవడం, వాటి యొక్క అర్థభావాలను మంచి రీతిలో మనం తెలుసుకొని వాటి ప్రకారంగా ఆచరించడం, ఇందులో మన ఇహలోక జీవితం మరియు పరలోక జీవితం అన్నిట్లో కూడా చాలా చాలా శుభాలు, మేళ్ళు ఉన్నాయి. దీనికి సంబంధించి మా ఈ శత సాంప్రదాయాలు అన్నటువంటి పుస్తకం యొక్క వివరణ ఎప్పుడైతే ప్రారంభించామో, దాని స్టార్టింగ్లో ప్రవక్త వారి హదీసులను ఆచరించడం, సున్నతులకు సరియైన రీతిలో మనం ఫాలో అవ్వడం ఎంత ఘనత గల విషయమో అక్కడ తెలిపి ఉన్నాము. ఇన్షా అల్లాహ్ మీరు మరోసారి వెనక్కి వెళ్ళి ఆ విషయాలు తెలుసుకొని ఇలాంటి హదీసు క్లాసులో ఇంకా ఎక్కువ ఉత్సాహంతో స్వయం హాజరవుతూ ఇతరులను హాజరుపరుస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన ఈ క్రమంలో ఈరోజు వస్త్రధారణ మరియు అన్న పానీయాల ధర్మాలు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఏ విషయాలైతే బోధించారో మన రోజువారీ జీవితంలో వస్త్రధారణ విషయంలో వాటికి సంబంధించి ఈ హదీసులు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి చాలా ముఖ్యమైనది ఏమిటంటే, ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనాన్ని మీరు గ్రహించండి. మన జీవితానికి సంబంధించిన ప్రతి కోణంలో మనకు మంచి మార్గదర్శకత్వం చేస్తుంది. అయితే రండి, ఆలస్యం లేకుండా హదీసులు చదవడం ప్రారంభిస్తాము. ఈ మొదటి హదీస్ ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా హదీస్ నంబర్ 48, కొత్త దుస్తులు ధరించినప్పుడు దుఆ. హదీస్ ఏమిటి? عن أبي سعيد الخدري رضي الله عنه قال كان رسول الله صلى الله عليه وسلم إذا استجد ثوبا سماه باسمه إما قميصا أو عمامة ثم يقول اللهم لك الحمد أنت كسوتنيه أسألك من خيره وخير ما صنع له وأعوذ بك من شره وشر ما صنع له. ఏంటి భావం? అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఇలా చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొత్త దుస్తులు ధరిస్తున్నప్పుడు దాని పేరు చెప్పేవారు. ఉదాహరణకు కమీజు, తలపాగా అని. తర్వాత ఈ దుఆ చదివేవారు. దుఆ ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నా కానీ మీకు మంచిగా ఉంటుంది. ప్రొనౌన్సియేషన్తో పాటు, చదివే విధానంతో పాటు ఇక్కడ మీరు చూస్తూ కూడా మంచిగా చదవవచ్చును. అల్లాహుమ్మ లకల్ హమ్దు అంత కసౌతనీహి అస్అలుక మిన్ ఖైరిహి వ ఖైరి మా సునిఅ లహు వ అఊదు బిక మిన్ షర్రిహి వ షర్రి మా సునిఅ లహు. ఏంటి దీని భావం? అల్లాహుమ్మ, ఓ అల్లాహ్, లకల్ హమ్ద్, అన్ని విధాల, అన్ని రకాల స్తోత్రాలు నీ కొరకే. అంత కసౌతనీహి, నీవే ఈ దుస్తులు నాకు ధరింపజేశావు. అస్అలుక మిన్ ఖైరిహి వ ఖైరి మా సునిఅ లహు, అందులోని మేలును ఏ ఉద్దేశంతో చేయబడిందో ఆ మేలును నేను కాంక్షిస్తున్నాను. దాని కీడు నుండి మరియు ఏ కీడునుద్దేశించి చేయబడిందో దాని నుండి నేను నీ శరణు కోరుచున్నాను. అబూ దావుద్లోని సహీ హదీస్ ఇది.
అయితే ప్రియ వీక్షకుల్లారా, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ హదీస్ దీని యొక్క కొన్ని అర్థ భావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హదీస్లో ఏం చూస్తున్నారు మీరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా కొత్త దుస్తులు ధరిస్తున్నప్పుడు, కొత్త దుస్తులు, ఇక్కడ కొత్త దుస్తులు ధరిస్తున్నప్పుడు అని మాట వచ్చినప్పుడు, రోజు మనం ఏదైతే బట్టలు మార్చుకుంటూ ఉంటామో, పాత బట్టలే తొడుక్కుంటాము, డ్యూటీకి ఒక వేరే డ్రెస్, పడుకునే ముందు ఒక వేరే డ్రెస్, ఈ విధంగా ఈ రోజువారీ జీవితంలో మనం ఏదైతే మార్చుకుంటూ ఉంటామో దీనికి సంబంధించిన దుఆ కాదు ఇది. ఇది ఏ దుఆ? కొత్త బట్టలు ధరిస్తున్నప్పుడు, ఏ బట్టలు ధరిస్తున్నామో దాని యొక్క పేరు చెప్పేవారు, దాని యొక్క పేరు చెప్పేవారు. ఇక్కడ దీని యొక్క వివరణలో షేఖ్ అబ్దుల్ ముహ్సిన్ అల్ అబ్బాద్ హఫిదహుల్లాహ్ దీని యొక్క వివరణ చేస్తూ ఏ విషయాలైతే చెప్పారో అందులో ఒక మాట ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయం ఆ బట్ట యొక్క పేరు, అంటే కమీసు తొడిగేది ఉంటే కమీస్ అని, పాయింట్ తొడిగేది ఉంటే పాయింట్ అని. ఇప్పుడు మనం ఈ రోజుల్లోని భావం ప్రకారంగా చెప్తున్నాను. మనం షర్ట్ ధరిస్తూ ఉండేది ఉంటే షర్ట్ అని. ఈ విధంగా ఏ కొత్త బట్టలు థౌబ్ ధరిస్తూ ఉండేది ఉంటే థౌబ్ అని, లేదా మనం సఫారీ సూట్ ధరిస్తున్నాము ఆ పేరు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కూడా వేరు రకాల బట్టలు ఉండినవి. అవి ధరిస్తున్నప్పుడు వాటి యొక్క పేరు చెప్పి ఈ విధంగా ధరించేవారు. దీని యొక్క మరొక భావం కొందరు పండితులు ఏం చెప్పారంటే, స్వయం అది దేనితో చేయబడినదో అది అని కూడా. ఇక ఆ తర్వాత ముఖ్యమైన దుఆలోని భాగాన్ని గమనించండి మీరు. అల్లాహుమ్మ లకల్ హమ్ద్, ఓ అల్లాహ్ నీ కొరకే అన్ని రకాల స్తోత్రములు. నేను సర్వసామాన్యంగా చెప్తూ ఉంటాను కదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుఆలలో తౌహీద్ ఉంటుంది. ప్రవక్త వారి సున్నతును ఆచరించే అటువంటి పుణ్యాలు ఉంటాయి. ఇక్కడ కూడా గమనించండి, తౌహీద్ ఏముంది? అన్ని రకాల స్తోత్రములు కేవలం అల్లాహ్ కొరకే. ఇక ఇక్కడ మనలో ఉన్న లోపాన్ని గమనించండి మీరు. మనం కొత్త బట్టలు ధరిస్తున్నప్పుడు అల్లుళ్లకు ఒకవేళ మామలు, అత్తమామలు ఆ బట్టలు ధరింపజేసేది ఉంటే, లేదా పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చేది ఉంటే, లేదా ఆ బట్టలు ఎవరైనా ఒక ఫ్రెండ్ మరొకరికి గిఫ్ట్గా ఇచ్చేది ఉంటే, లేదా పండుగ సందర్భాల్లో ప్రభుత్వం వైపు నుండి ఏ లీడర్లు అయితే వచ్చి పంచుతారో వారు ఇచ్చేది ఉంటే, మనం వారికి ఎంత కృతజ్ఞత చెల్లించుకుంటాము. ప్రత్యేకంగా ఎవరి వద్దనైతే తొడుక్కోవడానికి సరి అయిన బట్టలు లేవో ఆ సందర్భంలో గనక బట్టలు లభిస్తే ఇచ్చే వారి యొక్క స్తోత్రములు, వారి యొక్క కృతజ్ఞతలు, వారికి ధన్యవాదాలు, థ్యాంక్స్ ఎంత గొప్పగా చెప్పుకుంటాము. అలా చెప్పుకోవడం తప్పు అని అనడం లేదు నేను. ఎందుకంటే స్వయం ఇస్లాం మనకు ఏం నేర్పుతుంది? మల్లం యష్కురిన్నాస్ లం యష్కురిల్లా. అల్లాహ్ ఎవరైతే ప్రజలు చేసిన మేలుకు వారికి థ్యాంక్స్ అని చెప్పరో, ధన్యవాదములు అని చెప్పరో, వారు అల్లాహ్ యొక్క కృతజ్ఞత కూడా చెల్లించని వారవుతారు. కానీ ఇక్కడ నేను గుర్తింపజేస్తున్న విషయాన్ని మీరు గ్రహించండి. అదేమిటంటే, అల్లాహ్ యొక్క స్తోత్రం ఎంత చేస్తున్నాము మనం? అసలైన కారకుడు అతడు కదా, అసలైన ప్రసాదించేవాడు అతను కదా. ఒకరి మనసులో వేయడం, ఫలానా మనిషికి ఇవ్వాలని అతని మనసులో రావడం, స్వయంగా మనం ఒకవేళ మన డబ్బు ఖర్చు పెట్టి కుట్టించుకున్నా గాని
కేవలం బహుమానాలు గిఫ్ట్ మాదిరిగానే కాదు, స్వయం మనం మన డబ్బులతో కుట్టించుకున్నా గాని ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? అవి సంపాదించే మార్గాలు మన కొరకు ఎవరు సులభం చేశారు? పండుగ సందర్భంలో గాని, ఏదైనా పెళ్లిల్లో గాని, ఏదైనా ఫంక్షన్లో గాని, ఇంకా ఏదైనా సందర్భంలో గాని అవి మనం ధరించే అటువంటి అవకాశం అల్లాహ్ మనకు కలగజేశాడు కదా. ఆ అల్లాహ్‌కే అన్ని రకాల గొప్ప స్తుతులు ఉండాలి. ఆ అల్లాహ్‌ను ఎప్పుడూ మనం మరచిపోకూడదు. అందుకొరకే వెంటనే ఏముంది? అంత కసౌతనీహి, నీవే ఈ దుస్తులు నాకు ధరింపజేశావు. ఆ తర్వాత అస్అలుక మిన్ ఖైరిహి వ ఖైరి మా సునిఅ లహు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, ఇక్కడ గమనించండి, అస్అలుక మిన్ ఖైరిహి వ ఖైరి మా సునిఅ లహు. దేని కొరకైతే, ఏ ఉద్దేశంతో అవి చేయబడినవో మరియు అందులో ఏ మేలైతే ఉన్నదో ఆ మేలును నేను ఓ అల్లాహ్ నీతో కోరుతున్నాను. దీని యొక్క వ్యాఖ్యానంలో ఖైరు థౌబి బకాఉహు వ నకాఉహు వ కౌనుహు మల్బూసన్ లిద్దరూరతి వల్ హాజ. అంటే మనిషి ఏ ఉద్దేశంతో ధరించాలి? మేలు ఉద్దేశంతో. చూపుగో మేలు ఉద్దేశం ఏంటి? తన మర్మాంగాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తాను ఒక మంచిగా, అందంగా, హుందాగా కనబడడానికి, ఇంకా ఎండాకాలం అయితే ఆ వేడి నుండి, ఎండ యొక్క తాపం నుండి రక్షణ కొరకు, చలికాలంలో ధరించే బట్టలైతే చలి నుండి మనల్ని రక్షించడానికి, కాపాడడానికి. అంతేకాదు, ఈ దుస్తులు ధరించి మనం ఇక మనకంటే గొప్పవాడు లేడు అన్నటువంటి భావం కాకుండా మనలో మన యొక్క నడక, మన యొక్క ప్రవర్తన కూడా బాగు ఉండాలి. ఆ వెంటనే మళ్ళీ గమనించండి, వ అఊదు బిక మిన్ షర్రిహి వ షర్రి మా సునిఅ లహు. దాని కీడు నుండి మరియు ఏ కీడునుద్దేశించి చేయబడిందో దాని నుండి. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. గమనించండి, దుస్తులు ధరించేటప్పుడు, కొత్త దుస్తులు ధరించేటప్పుడు నేర్పిన దుఆలో కూడా ఎంత గొప్ప విషయం ఉంది. ఏమని చెప్పడం జరుగుతుంది ఇక్కడ? కీడు నుండి. కీడు ఏంటి? మనం ధరించి కూడా మనం కప్పి ఉంచవలసిన అవయవాలు సరిగ్గా అవి కప్పి ఉంచకపోవడం. నగ్నత్వం పూర్తిగా అయినా కొంచెమైనా బహిర్గతం అవ్వడం, ఇది చెడు. ఇంకా ఏమిటి చెడు? మనం ఈ దుస్తులు ధరించి మనకంటే తక్కువ క్వాలిటీ ధరించిన వారిని చిన్న చూపు చూడడం. దుస్తులు ధరించి ఆ దుస్తుల వల్ల ఒక రకమైన గర్వానికి, అహంకారానికి గురి అవ్వడం. లేదా దుస్తులు ధరించే విషయంలో అక్రమ సంపాదన, అక్రమ పద్ధతులను అవలంబించడం, ఇవన్నీ కూడా చెడులో వస్తాయి. అందుకొరకు ఈ చెడుల నుండి మమ్మల్ని కాపాడు అల్లాహ్ అని ఇక్కడ దుఆ మనకు నేర్పబడినది. సోదర మహాశయులారా, ఈ సందర్భంలోనే మనం మరొక విషయం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. అదేమిటి? ఇది కొత్త దుస్తులు ధరించేటప్పుడు దుఆ అని తెలుసుకున్నాము కదా ఇప్పుడు మనం. అయితే అదే ఒకవేళ మనం రోజువారీ జీవితంలో ధరిస్తున్న డ్రెస్సులు ఏదుంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికి మరొక దుఆ మనకు నేర్పారు. ఆ దుఆ చదవడం ద్వారా మనకు చాలా చాలా లాభాలున్నాయి. ఇది కూడా సహీహ్ హదీస్ అబూ దావుద్‌లోనే వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపి ఉన్నారు, ఎవరైతే రోజువారీ జీవితంలో దుస్తులు ధరిస్తూ ఈ దుఆ చదువుతారో వారి యొక్క గత పాపాలు మన్నించబడతాయి. ఈ గొప్ప ఘనత ఇక్కడ గమనించండి. దీని తర్వాతనే హదీస్, ఇప్పుడు మనం చదివిన హదీస్ 40220.
అయితే రోజువారీ జీవితంలో మనం ధరించే అటువంటి సందర్భంలో చదివే దుఆ 4023. ఏంటి ఆ దుఆ? అల్హమ్దులిల్లాహిల్లదీ అల్హమ్దులిల్లాహిల్లదీ అహ్యానా అస్తగ్ఫిరుల్లాహ్ అల్హమ్దులిల్లాహిల్లదీ కసానీ హాదా వరజకనీ మిన్ గైరి హౌలిన్ మిన్నీ వలా ఖువ్వ. అల్హమ్దులిల్లాహిల్లదీ కసానీ హాదా థౌబ మిన్ గైరి హౌలిన్ మిన్నీ వలా ఖువ్వ. అల్లాకే సర్వస్తోత్రములు, అల్లాయే నాకు ఈ దుస్తులు ధరింపజేశాడు, నా యొక్క ఏ శక్తి సామర్థ్యాలు లేకుండా అల్లాయే నాకు ఇవి ప్రసాదించాడు. ఎవరైతే ఇలా దువా చదువుతారో వారి యొక్క గత పాపాలు మన్నించబడతాయి. ఇక రండి, ఆ తర్వాత హదీస్ నంబర్ 49 మనం చదువుదాము. మీరందరూ కూడా ఇక శ్రద్ధగా ఈ యొక్క హదీసును కూడా వింటారు అని ఆశిస్తున్నాను. ఈ హదీస్ ఉన్వాన్ టాపిక్ ఏంటి? కుడి చెప్పు ముందు తొడగడం. عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: إذا انتعل أحدكم فليبدأ باليمنى وإذا خلع فليبدأ بالشمال ولينعلهما جميعا أو ليخلعهما جميعا. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అబూ హురైరా రదియల్లాహు తఆలాను ఉల్లేఖించారు. చెప్పులు తొడిగేటప్పుడు మొదట కుడి కాలికి తొడుక్కోవాలి, విడిచేటప్పుడు మొదట ఎడమ కాలి చెప్పు విడవాలి, మరియు తొడిగితే 2 చెప్పులు తొడుక్కోవాలి, విడిస్తే 2 చెప్పులు విడవాలి. అల్లాహు అక్బర్. ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇస్లాం మనకు ఎంత మంచి విషయం మనం చెప్పులు ధరించేటప్పుడు నేర్పుతున్నదో. 2 చెప్పులు, 2 బూట్లు, స్లిప్పర్లు, సైండిల్లు, ఏ పేరు చెప్పినా గాని కాళ్ళల్లో తొడిగే అటువంటి ఏవైతే ఉంటాయో వాటి గురించి ఈ పద్ధతి ఇక్కడ నేర్పడం జరుగుతుంది. మొదటి చెప్పు ఏ కాలులో తొడగాలి? కుడి కాలులో తొడగాలి. తర్వాత ఎడమ కాలులో తొడగాలి. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే హదీసులో మరొక బోధ మనకు చేస్తారు. అదేమిటి? తొడిగితే 2 తొడుక్కోవాలి, విడిస్తే 2 విడవాలి. ఈ ఆదేశంపై ఆశ్చర్యపోకండి. మనం మన జీవితంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక్కొక్క సున్నతును ఆచరించడంలో కూడా మనకు మేలే మేలు ఉంది. షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లాతో ప్రశ్నించడం జరిగింది. ఒకప్పుడు మేము బయటికి వస్తాము మస్జిద్ నుండి, అప్పుడు ఒక చెప్పు దగ్గర ఉంటుంది, దాన్ని తొడుక్కొని మరో చెప్పు కొంచెం దూరంగా ఉంటుంది, ఒక 2 అడుగులు ముందుకు నడవాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో మేము ఒక్క కాలిలో చెప్పు తొడిగి నడవవచ్చా అంటే షేఖ్ బిన్ బాజ్ రహమతుల్లాహ్ అలైహి ఏం చెప్పారు? ఒక్క అడుగు కూడా ప్రవక్త సున్నత్కు వ్యతిరేకంలో ఎందుకు వేస్తారు? 2 చెప్పులు ఒకేసారి తొడగండి, ఇలా ఒక్క కాలిలో తొడిగి నడవకండి. ఎందుకంటే సహీ బుఖారీ, సహీ ముస్లింలో వచ్చిన హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని నుండి వారించారు. సోదర మహాశయులారా, ఇంత స్పష్టమైన ఇక్కడ మనకు పద్ధతి లభించినది. దీనిని మనం మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇక రండి, ఆ తర్వాత హదీస్ నంబర్ 50 చదువుదాము. తినేటప్పుడు బిస్మిల్లా పఠించాలి. عن عمر بن أبي سلمة رضي الله عنه قال: كنت في حجر رسول الله صلى الله عليه وسلم وكانت يدي تطيش في السحفة فقال لي: يا غلام سم الله وكل بيمينك وكل مما يليك. అందరూ కూడా చాలా శ్రద్ధగా వినండి. ఈ హదీసు అనువాదం తర్వాత ఇందులో ఒక టెక్నికల్ పాయింట్ మీకు చెప్తాను ఇన్షాఅల్లాహ్. అనువాదం ఏంటి? ఉమర్ బిన్
అబూ సలమా రదియల్లాహు తాలా అన్హు తెలిపారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంరక్షణలో పెరుగుతుండేవానిని. అన్నం తినేటప్పుడు నా చెయ్యి కంచంలో అన్ని వైపులా కదలాడేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓసారి చూసి, ఓ అబ్బాయి, అన్నం తినే ముందు బిస్మిల్లా అని పఠించాలి, కుడి చేత్తో తినాలి, కంచంలో నీ ముందు భాగం నుండి తినాలి అని ఉపదేశించారు. సహీ బుఖారీ 5376, సహీ ముస్లిం 2022. గమనించారా? ఇక్కడ కూడా హదీసులో, ఈ హదీసులో మీరు గమనిస్తే 3 విషయాలు బోధించబడ్డాయి కదా. 3 విషయాలు. ఏంటి 3 విషయాలు? ఒకటి, అల్లాహ్ పేరుతో తినాలి. రెండవది, పళ్ళెంలో తన దగ్గర ఉన్నది తినాలి, తన వైపునది అట్నుండి తినడం మొదలు పెట్టాలి. మూడవది ఏమిటి? కుడి చేత్తో తినాలి. బిస్మిల్లా అనడం, కుడి చేత్తో తినడం, పళ్ళెంలో తనకు దగ్గరగా ఉన్నది తినడం. ఇక టెక్నికల్ పాయింట్ ఏంటి? మీలో ఎవరైతే ఇమేజ్లు చేయగలుగుతారో, మోషన్ గ్రాఫీ వీడియోలు చేయగలుగుతారో, ఇలాంటి హదీసులు చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో అలాంటి కొన్ని ఫోటోలు, ప్రాణమున్న ఫోటోలు అనడం లేదు నేను, మోషన్ గ్రాఫీలో ఇలాంటి ఈ భావం, ఈ హదీసులోని భావం ఇమేజ్లో తీసుకురావడం. పళ్ళెంలో అన్నం ఉన్నది, నలుగురు పిల్లలు కూర్చుండి తింటూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ తన వైపు నుండి తింటూ ఉన్నట్లు, తినేది కుడి చేత్తో తింటూ ఉన్నట్లు, మరియు అల్లాహ్ యొక్క పేరు బిస్మిల్లా అని రాయడం కానీ, అల్లా అని ఆ చోట ఇవ్వడం. ఈ విధంగా ఏదైనా మీరు ఇలాంటి టెక్నిక్ ని ఉపయోగించి, ఇప్పుడు అభివృద్ధులు చెందుతున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి మీరు ఇలాంటి హదీతుల యొక్క భావాన్ని తెలియజేయవచ్చు. కానీ ఉలమాల యొక్క, ధర్మవేత్తల యొక్క పర్యవేక్షణలో. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇమేజ్, ఏదైనా మోషన్ గ్రాఫీలో మీరు పెట్టేటువంటి విషయాలు ఆ హదీతు భావానికి వ్యతిరేకంగా, లేదా ఇంకా వేరే ఏదైనా రకంగా ఇస్లాంకు వ్యతిరేకంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండగలరు. ఇక ఈ హదీత్ యొక్క వ్యాఖ్యానం, దీని యొక్క వివరణలోకి మనం వెళ్ళేదుంటే విషయం ఏం తెలుస్తుంది మనకు? మనం తినే ముందు అల్లాహ్ యొక్క పేరు పలకాలి, బిస్మిల్లాహ్ అనాలి. మనం తినే ముందు బిస్మిల్లాహ్ అనాలి. అయితే బిస్మిల్లా పలకడం స్టార్టింగ్లో ఒకవేళ మరచిపోతే, మనం మధ్యలో ఎప్పుడు గుర్తుకు వచ్చినా బిస్మిల్లాహి ఫీ అవ్వలిహి వ ఆఖిరిహి అని పలకాలి. ఇక కుడి చేత్తో తినే విషయం అయితే తెలుసు, ఇది ప్రవక్త వారి సాంప్రదాయం. ఇక్కడ ఈ హదీసులో ఆ బాబుకి మీరు కుడి చేత్తో తినండి అని చెప్పారు. కానీ మరొక హదీస్ అందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు, లా యఅకులన్న అహదుకుం బిషిమాలిహి వలా యశ్రబన్న బిషిమాలిహి. మీలో ఎవరు కూడా ఎడమ చేత్తో తినకూడదు, మీలో ఎవరు కూడా ఎడమ చేత్తో త్రాగకూడదు. ఎంతో స్పష్టంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపి ఉన్నారు. ఇక మూడో విషయం ఇందులో, నీకు దగ్గరగా పళ్ళెంలో, కంచంలో నీ ముందు భాగం నుండి తిను. ఇది ఇక్కడ విషయం ఏంటంటే, పళ్ళెంలో ఉన్నది మొత్తం తినకూడదా? అలా కాదు. ఒకరికంటే ఎక్కువ, 2, 3, 4 ఒక పళ్ళెంలో తింటున్నప్పుడు ఎవరి ముందు ఏమున్నదో అది తినే ప్రయత్నం చేయాలి. అరే, మంచి బోటి వారి ముందు పోయిందిరా, ఎట్లా తినాలి? అరే అటేమున్నదో చూడరా ఒకసారి. అటు చూస్తూ ఉంటే అక్కడి నుండి తీసుకోవడం. కొన్ని ఇలాంటి జోకులు చేస్తూ ఉంటారు కదా. అది కొంతసేపటి వరకు జోక్ కావచ్చు, కానీ వాస్తవానికి తినేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ ఏముంది, ఆ విషయాన్ని గ్రహించడం, దాన్ని అర్థం చేసుకొని ఆచరించడం తప్పనిసరి. అయితే రండి మరొక హదీస్ చదివి మనం ఈనాటి
ఈ క్లాస్ని ముగించేద్దాము. హదీస్ నంబర్ 51. తిని త్రాగిన తర్వాత అల్హమ్దులిల్లాహ్ అనాలి. عن أنس بن مالك رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إن الله لا يرضى عن العبد أن يأكل الأكلة فيحمده عليها أو يشرب الشربة فيحمده عليها. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలాను ఉల్లేఖించారు. దాసుడు భోజనం చేసిన తర్వాత మరియు నీళ్లు త్రాగిన తర్వాత అల్హమ్దులిల్లాహ్ అని పఠించటాన్ని అల్లాహ్ మెచ్చుకుంటాడు. అల్లాహ్ మెచ్చుకుంటాడు. అల్లాహు అక్బర్. చూసారా, ఇంతకుముందు మన సోదరులు రయ్యాన్ గారు మాషాఅల్లాహ్ తబారకల్లాహ్ జజాహుల్లాహు ఖైరా, అల్లాహ్ వారి యొక్క పరీక్షల్లో, వారి యొక్క పనుల్లో, అందరి యొక్క పనుల్లో కూడా సులభతరాలు ప్రసాదించుగాక. అల్హమ్దులిల్లాహ్కు సంబంధించి ఎన్నో హదీతులు ఇమేజ్లలో పంపారు. ఈ హదీత్ కూడా పంపి ఉన్నారు. ఒక్కసారి మనిషి అల్హమ్దులిల్లాహ్ అని అంటే 30 పుణ్యాలు రాయబడతాయి, 30 పాపాలు తుడిచివేయబడతాయి. ఎంత గొప్ప విషయం గమనించండి. అయితే తిన్న తర్వాత, త్రాగిన తర్వాత అల్హమ్దులిల్లాహ్ కనీసం ఈ పదం పలకాలి. కనీసం ఈ పదం. పాలు త్రాగినా, చాయ్ తాగినా, స్వీట్ తిన్నా, ఖారా తిన్నా, అన్నం తిన్నా, రొట్టెలు తిన్నా, ఏమి తిన్నా గాని, ఏమి త్రాగినా గాని, త్రాగే విషయానికి వస్తే చాయ్ తాగినా, ఇంకా ఏదైనా కూల్ డ్రింక్స్ తాగినా, కానీ మందు కాదు బాబోయ్, వాటి నుండి దూరం ఉండాలి. అవి తాక్కుంటూ అల్హమ్దులిల్లాహ్ అంటే కూడా పుణ్యం దొరకదు. అల్లాహ్ తఆలా అందరినీ ఆ చెడు అలవాట్ల నుండి రక్షించుగాక. అయితే సోదర మహాశయులారా, సోదరిమణులారా, అల్హమ్దులిల్లాహ్ ఏ సందర్భాల్లో పలకాలి, దీనికి సంబంధించి సూరతుల్ ఫాతిహా యొక్క వ్యాఖ్యానం చేసేటప్పుడు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ యొక్క వ్యాఖ్యానంలో మేము తెలిపి ఉన్నాము. ఆ పాఠాన్ని, ఆ యొక్క వీడియోను మీరు చూస్తే మీకు చాలా లాభం కలుగుతుంది. కానీ ఇప్పుడు ఈ చదువుతున్న హదీతులో మనకు ఏదైనా మనం భోజనం చేసిన తర్వాత, ఏదైనా తిన్న తర్వాత, ఏదైనా త్రాగిన తర్వాత, ఇక్కడ గమనించండి, అనువాదంలో మీకు భోజనం అని ఉంది, కానీ హదీసులో యఅకులుల్ అక్లత, అరబీ పదాలు చూస్తున్నారు కదా, యఅకులుల్ అక్లత అంటే ఏమిటి భావం? ఇక్కడ ఏది తిన్నా గాని, మీరు ఏది తిన్నా గాని ఆ సందర్భంలో అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లించాలి, అల్హమ్దులిల్లాహ్ అని పలకాలి. అలాగే ఏది త్రాగిన తర్వాత అయినా గాని,